హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు SV6 న్యూస్ సమగ్ర సమాచార వారధి. ఈరోజు మనం ప్రధాన వార్తాపత్రికల్లో వచ్చిన ముఖ్యాంశాలు ఒకసారి విశ్లేషిద్దాం. ముందుగా ఈరోజు ఈనాడు దినపత్రికను చూసుకున్నట్లయితే పట్టాలెక్కని ప్రాజెక్టులు, ఏళ్ల తరబడి సాగుతున్న రైల్వే ప్రాథమిక తుది సర్వేలు ప్రతిపాదనలో ఉన్నవి మంజూరు చేస్తే 83,543 కోట్ల కొత్త వసూలు అని చెప్పి కొత్త పనులు వస్తాయని చెప్పి మనకు ఈరోజు ఈనాడు పేపర్లో యొక్క జూన్లో మనకు ఈ రైల్వే పైన ప్రాథమిక బడ్జెట్ ఒకటి పెట్టే అవకాశం ఉన్న ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఏవైతే కొన్ని రైల్వేలు మనకు శాంక్షన్ చేసినా కూడా వాటికి మోక్షం రాని పరిస్థితులలో ఇప్పుడు ప్రస్తుతం ఈ రైల్వేకు మనకు బడ్జెట్ ఇచ్చే దశలో ఏమి జరుగుతుందన్న ఆలోచనతో ఈ యొక్క వార్తను మనం చూసుకోవచ్చు. ముఖ్యంగా వికారాబాద్ కృష్ణ, ఆ తర్వాత కరీంనగర్, హసన్పర్తి, శంషాబాద్, విజయవాడ, ఆ తర్వాత ఢిల్లీ, విజయవాడ వైపు ఎక్కువ రద్దీ ఉంటుంది. ఆ దాంట్లో కూడా కొన్ని రైళ్లను ప్రవేశపెట్టాలని, ఆ తర్వాత మనకు మహబూబ్ నగర్ వరకే డబుల్ లైన్ అయింది. మహబూబ్ నగర్ నుంచి కూడా కర్నూలు వరకు డబుల్ లైన్ చేసే యోచనలు కూడా అప్పుడు జరుగుతుంది అన్న వార్తలు వచ్చినాయి, కానీ అది కూడా ప్రణాళికలోకి రాలేదు. సో ఏదేమైనప్పటికీ ఈసారన్నా మనకు బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి రైల్వే నిధులు ఇచ్చి కొంచెం ఈ యొక్క పనులన్నీ సక్రమంగా జరగడానికి బడ్జెట్ ఇస్తారన్న ఆలోచనలో ఉన్నట్టు ఆలోచన ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ఈనాడు పేపర్లో మనకి ఇది ఒక వార్తను మనం చూసుకోవచ్చు అనమాట. వార్డెన్ పోస్టులకు 24 నుంచి పరీక్షలు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగుల, చిన్నారుల సంక్షేమ వసతి గృహాల్లో 581 వసతి గృహ సంక్షేమ అధికారుల వార్డెన్, మ్యాట్రన్, లేడీ సూపర్వైజర్ పోస్టులకు ఉద్యోగ ప్రకటన ఆల్రెడీ 25/2002లో ఇచ్చిన ప్రకటనకు ఈ నెల 24 నుంచి 29 వరకు ఈ యొక్క హాస్టల్ వార్డెన్లది పరీక్ష జరుగుతుందని చెప్పి DGPSP ప్రకటనలో నిన్న జరిగిందనమాట. ఇది కంప్యూటర్ ఆధారితంగా ఈ యొక్క జరుగుతుంది అని చెప్పి, కంప్యూటర్ ఆధారితంగా విధానంలో రోజుకు నిర్దేశిత సంఖ్యలో అభ్యర్థులకు మల్టీ సెషన్స్ ఈ పరీక్షలు ఉంటాయని చెప్పి మనకి ఈనాడు పేపర్లో మనం చూసుకోవచ్చు అనమాట. ఇక సీట్ చేతికి సాంకేతిక ఆధారాలు, కన్వర్జేషన్ ఇన్నోవేషన్ ల్యాబ్స్ నుంచి యాక్సెస్ లాగ్స్, సెర్చ్ లాగ్స్ వివరాల సేకరణ, ఫోన్ ట్యాపింగ్ పై DOT నుంచి సైతం కీలక సమాచారం. సాంకేతిక ఆధారాలతో కూడిన ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కీలకమైన అంశాలు సిట్కు చేరినవన్న వార్తను మనం ప్రధానంగా చూసుకోవచ్చు అనమాట. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ చట్టవిరుద్ధంగా సాగిన ఫోన్ ట్యాపింగ్ దందాపై సాంకేతిక ఆధారాలు సేకరిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందానికి సిట్ కీలక ఆధారాలు లభ్యమైనట్లు తెలుస్తుంది. కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ కొండాపూర్ కన్వెన్షన్ ఇన్వెన్షన్లో ల్యాబ్ కార్యాలయంలో తనిఖీలు చేసిన సిట్ 3 సర్వర్లు, హార్డ్ డిస్కులతో పాటు 5 మ్యాక్ మినీ డిజైన్లు జప్తు చేసిందన్న వార్తను మనం ఈనాడు దినపత్రికలో ప్రథమంగా చూసుకోవచ్చు అనమాట. ఆ తర్వాత నిన్న సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో రామోజీరావు గారికి, ఆ సంస్థల చైర్మన్ ఈనాడు గ్రూప్ అధినేత రామోజీరావు గారికి సీనియర్ పాత్రికేయులు కనపర్తి శ్రీనివాస్, LL నరసింహారెడ్డి, ఇలా సీనియర్ పాత్రికేయులు అందరూ కలిసి నిన్న నివాళులు అర్పించిన విజువల్స్ మనం దీంతో చూసుకోవచ్చు అనమాట. ఇక కేసీఆర్కు న్యాయ వ్యవస్థపై నమ్మకం లేనట్లుంది. విద్యుత్పై అసెంబ్లీలో న్యాయ విచారణ కోరింది భారస. ఇప్పుడు కక్ష సాధింపు అనే వారిది అవగాహన రాహిత్యమే. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వ్యాఖ్య. గత కొన్ని రోజుల నుంచి ఈ యొక్క విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందం పైన వేసిన కమిషన్ నోటీస్ కేసీఆర్ గారికి ఇవ్వడం, ఆ తర్వాత కేసీఆర్ గారు దానికి 12 పేజీల రిప్లై ఇస్తూ ఎలా అవినీతి పాల్పడతాం, ఎలా ఉంటుంది, ఇది ఒక కక్ష ధోరణితో ఒక ప్రభుత్వం, గత ప్రభుత్వం పైన కక్ష ధోరణితో ఉన్న ఈ యొక్క కార్యక్రమం, ఈ యొక్క కమిషన్ ఏర్పాటు చేసి కక్ష ధోరణి చూపిస్తుందన్న తరుణంలో నిన్న భట్టి విక్రమార్క గారు, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు కేసీఆర్కు న్యాయ వ్యవస్థపై నమ్మకం లేనట్లుంది, అందుకే విద్యుత్పై అసెంబ్లీలో న్యాయ విచారణ కోరింది భారస అని చెప్పి ఈ వార్తను మనం ఈనాడు దినపత్రికలో చూసుకోవచ్చు. అయితే నిన్న కృష్ణా జలాల్లో న్యాయమైన వాటా దక్కాల్సిందే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. 2015 తర్వాత విభజన చట్టంలో మన కృష్ణా జలాల నుంచి రావాల్సిన వాటాను మనం ఈసారి ఎట్టి పరిస్థితులలో దక్కించుకోవాలి. ఇప్పటి వరకు మనకు చాలా అన్యాయం జరిగింది కృష్ణా వాటాలలో కూడా, అందుకే ట్రిబ్యునల్ తీర్పు వచ్చే వరకు 50% వాటా కోసం ప్రయత్నించాలని కూడా అనుకున్నారు. నిన్న ఉన్నతాధికారుల న్యాయవాదుల సమీక్ష నిర్వహిస్తున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్న ఫోటోను కూడా మనం దీంట్లో చూసుకోవచ్చు అనమాట. ఇక
మనం దిశ దినపత్రికలు చూసుకుంటే భూ ప్రక్షాళనకు ఇయర్ ప్లాన్, తప్పులు రిపీట్ కాకుండా జాగ్రత్తలు, నిశిత పరిశీలన తర్వాతే అమలు, ముందు ధరణి పోర్టల్కు చికిత్స, కొత్త ఆర్ఓఆర్ యాక్ట్ రూపకల్పన, మళ్ళు రెవెన్యూ కోర్టుల పునరుద్ధరణ, మండల డివిజన్ స్థాయిలో సమస్యల పరిష్కారం అయ్యేలా వ్యవస్థలు, అప్పీల్ వ్యవస్థ ఏర్పాట్లకు ప్లాన్, రెవెన్యూ కోడ్కు రూట్ మ్యాప్, చట్టం రూపొందించే బాధ్యత నిపుణులకు, త్వరలో ప్రభుత్వం వద్దకు డ్రాఫ్ట్. ఇది ఒక ఆసక్తికర విషయము. ఈ భూ ప్రక్షాళనలకు ఈ ధరణిని ఏ విధంగా అయితే ఈ ధరణిని ప్రక్షాళన చేయాలన్న దీనిపైన నిన్న ధరణి సభ్యుల కమిటీతో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు మనకు నిన్న దీనిపైన ఒక విచారణ దీనిపైన ఒక సమావేశం ఏర్పాటు చేశారు. అయితే ఇప్పుడు నిశిత పరిశీలన తర్వాతనే ఈ యొక్క అమలు చేయాలని చెప్పి అనుకున్నారు. ఆ తర్వాత ముందు ధరణి పోర్టల్కు ఫస్ట్ ధరణి పోర్టల్కు దాన్ని ఒక సెపరేట్ చేసినాక తర్వాతనే దాంట్లో భూములు ఏంటి, అసైన్ భూములు ఏంటి అన్న ఒక చికిత్స చేసిన తర్వాతనే ఆ తర్వాత కొత్త ఆర్ఓఆర్ యాక్ట్ రూపకల్పన తీసుకురావాలన్న ఆర్ఓఆర్ అనేది ఇది ఒకరికి తెలిసిన విషయమే. ఆర్ఓఆర్ కొత్త యాక్ట్ తీసుకురావాలని చెప్పి మళ్ళీ రెవెన్యూ కోర్టులను కూడా పునరుద్ధరించాలని చెప్పి అన్న వార్తను మనం చూసుకోవచ్చు. అయితే ఈ యొక్క సమస్యలు ధరణిలో ఉన్న సమస్యలు మండల డివిజన్ స్థాయిలోనే ఇవి పూర్తి కావాలి, అంతకంటే ఎక్కువ పోకూడదు. వాళ్ళు అట్లాంటి పరిస్థితి వస్తే అప్పీల్ వ్యవస్థకు ఏర్పాటుకు వేరే ప్లాన్ చేద్దాం, రెవెన్యూ కోడ్కు కూడా రూట్ మ్యాప్ చేస్తున్నాం, చట్టం రూపొందించే బాధ్యత నిపుణులకు ఇవ్వాలన్నది మా వద్ద ఒక డ్రాఫ్ట్ కూడా ఉందన్న వార్తను మనము దిశ దినపత్రికలో చూసుకోవచ్చు అనమాట. ఇది ఏమైనప్పటికీ భూ ప్రక్షాళన పైన నిర్ణయాత్మకమైన ఒక ప్రాతిపాదికమైన యొక్క నిర్ణయాలు తీసుకుంటున్నారు అనేది మనకు దీంట్లో చూసుకోవచ్చు. ఇక జరిగింది మీడియాకు చెప్పాను, దానికి వేర్వేరు నిర్వచనాలు ఆపాదించడం సరికాదు. కేసీఆర్ నుంచి కమిషన్కు లేఖ అందింది, కొన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరికాయి, రేపు ఆ లేఖపై లోతుగా సమీక్ష నిర్వహిస్తాము, ఆయనకు లేవనెత్తిన అంశాలపై నిపుణులతో చర్చిస్తాము, ఆ తర్వాతే తదుపరి ఎంక్వైరీ చర్యలపైన స్పష్టత, బిహెచ్ఎల్ ప్రతినిధులను విచారిస్తాం, జ్యుడిషియల్ కమిషనర్ జస్టిస్ నరసింహారెడ్డి. అయితే ఈ యొక్క కేసీఆర్ ఈ పవర్ అవకతవకలపైన జరిగిన ఈ దీంట్లో జస్టిస్ నరసింహారెడ్డి గారు కూడా నిన్న మాట్లాడుతూ కేసీఆర్ నుంచి నా కమిషన్కు లేఖ అందింది, వాటిపైన మేము నిపుణులతో పూర్తిగా దానిపైన ఎలాంటి ఎక్కడ టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఎక్కడున్నాయి, ఏది నిజము ఏది అనేది ఒకసారి నిపుణులతో మేము చర్చించినాక పూర్తిగా సమీక్షించినాక దానిపైన తదుపరి ఎంక్వైరీ కానీ చర్చలు కానీ మేము స్పష్టత చేసుకుంటామన్న వార్తను మనం చూసుకోవచ్చు అన్నమాట. అవసరం పడితే బిహెచ్ఎల్ ప్రతినిధులను కూడా విచారిస్తామన్న వార్తను మనము దిశ దినపత్రికలో చూసుకోవచ్చు అనమాట. అయితే ఇక గనులను వేలం వేయాల్సిందే, లేకుంటే మేము ఆ పని పూర్తి చేస్తాం, రాష్ట్రానికి కేంద్ర గనుల శాఖ నుంచి లెటర్, 6 బ్లాకుల వేలానికి ఈ నెల 30న డెడ్ లైన్, 9 ఏళ్లకు ముందు సాగని ప్రక్రియ, రాష్ట్రంలో 11 గనులు అప్పజెప్పిన GSI, ఇందులో 3 సూర్యాపేట జిల్లాలో ఉన్న వార్తను మనము దిశ దినపత్రికలు చూసుకోవచ్చు. రాష్ట్రంలో గుర్తించిన 11 గనుల్లో కనీసం 6ని వేలం వేయాలని కేంద్రం గనుల మంత్రిత్వ శాఖ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు అందాయన్న వార్తను మనం చూస్తే ఈ నెల 30 తేదీలోగా పూర్తి చేయకపోతే ఆ పని తమే చేస్తామని చెప్పిన వార్తను ఖచ్చితంగా ఈ గనులను 11 గనులు 9 గనులు వేలం వేయాల్సిందే అన్న ఒక వార్తను కేంద్ర ప్రభుత్వం నుంచి వార్త మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రభుత్వానికి వచ్చిందనేది మనం చూసుకోవాలన్నమాట. ఇక ఏ ఒక్కరికి కొమ్ము కాయద్దు, అమాయకులపై అక్రమ కేసులు పెట్టకండి, గత కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ నా మెదక్లో జరిగిన యొక్క ఘటన పైన ఆయన స్పందిస్తూ ఇరు వర్గాలపై కేసులు పెట్టాం, కారకులకు ఏ పార్టీకి చెందిన వారైనా వదిలిపెట్టద్దండి, మల్టీజోన్ ఐజీ రంగనాథ్ మెదక్లో అయితే అమాయకుల పైన మాత్రం కేసులు పెట్టొద్దండి, ఎవరైతే ఈ యొక్క కొట్టాటలకు ఎవరైతే దారి తీసిందో వాళ్ళపైనే మాత్రం కేసులు పెట్టండి అన్నది, ఎవరికి కొమ్ము కాయకుండా పెట్టండి అన్నది బండి సంజయ్ గారి యొక్క వార్తను మనం చూసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ ఐజీ గారు కూడా కారకులకు ఏ పార్టీకి చెందిన వారైనా మేము వదిలిపెట్టామన్న వార్తను మనం యొక్క దిశ దినపత్రికలు చూసాం. ఇక సీఎంఆర్ఎఫ్ గడువు డబుల్, దరఖాస్తుల అప్రూవల్కు టైం ఏడాది పెంపు, సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యేలు రిక్వెస్ట్, ఎలక్షన్ కోడ్తో వచ్చిన చిక్కుల కారణంగా సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి, చెక్కులపై లబ్ధిదారుడి పేరుతో పాటు ఈసారి అకౌంట్ నెంబర్ కూడా వస్తుంది. సీఎం రిలీఫ్ ఫండ్ సంబంధించిన వార్త గత కొన్ని రోజులుగా ఎలక్షన్ కోడ్ ఉన్న తరుణంలో
చాలా ఫైల్స్ పెండింగ్లు ఉన్నాయి. ఇవి ఒక 6 నెలలకు లిమిట్ లేకుండా సంవత్సరానికి లిమిట్ పెట్టి ఇవి ఖచ్చితంగా అప్రూవ్ చేయండి అని ఎమ్మెల్యేలు రిక్వెస్ట్ చేసిన దానికి సీఎం రేవంత్ రెడ్డి గారు సానుకూలంగా స్పందిస్తూ ఖచ్చితంగా అలానే చేద్దాము, ఈసారి లబ్ధిదారుల ఎన్నికల్లో కూడా క్లియర్గా ఎలాంటి అవకతవకలు తావు లేకుండా వారి పేరుతో పాటు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇవ్వాలన్న వార్తను మనం దిశ దినపత్రికలో చూసుకోవచ్చు. ఇక కాంగ్రెస్ గూడికి ఎమ్మెల్యే బండ్ల బీఆర్ఎస్ వీడనున్న మళ్ళా కృష్ణమోహన్ రెడ్డి చక్రం తిప్పుతున్న మంత్రి జూపల్లి ఈ నెలాఖరుగా చేరుతానని ప్రచారం, సోషల్ మీడియాలో జోరుగా చర్చ, ఇంకా నిర్ణయం తీసుకోలేదన్న గద్వాల్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ అభ్యర్థి కృష్ణమోహన్ రెడ్డి గారు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతారన్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న తరుణంలో అతను ఇంకా నేను ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్న వార్తను మనం దిశ దినపత్రికల్లో చూసుకోవచ్చు అనమాట. పాఠ్య పుస్తకాలలో అల్లర్ల ముచ్చటెందుకు, ఎన్సీఈఆర్టీ డైరెక్టర్ దినేష్ ప్రసాద్ సక్లాని 12వ తరగతి పొలిటికల్ సైన్స్ బుక్ లో బాబ్రీ మసీద్ బదులు మరో పదం, అయోధ్య చాప్టర్ 4 నుంచి 2 పేజీలకు కుదింపు అన్న వార్తను మనం చూసుకోవచ్చు. మనం ఈ వార్తను చూసుకున్నట్లయితే ఎన్సీఈఆర్టీ డైరెక్టర్ దినేష్ ప్రసాద్ సక్లాని నిన్న ఈ యొక్క పాఠ్యపుస్తకాలలో అల్లర్ల గురించి సంబంధించిన విషయాలు ఎందుకు అన్న వార్తను మనం చూసుకోవచ్చు అనమాట. ఎందుకంటే బాబ్రీ మసీద్కు బదులు మరో పదం, అయోధ్య చాప్టర్ 4 నుంచి 2 పేజీ, అయోధ్య చాప్టర్ కూడా 4 పేజీలకి, ఇది ఒక 12th క్లాస్ అంటే ఇంటర్ సెకండ్ ఇయర్ లో అయోధ్య చాప్టర్ 4 నుంచి 2 పేజీల కుదింపు అన్న వార్తను దిశ దినపత్రికలో మనం చూసుకోవచ్చు అనమాట. ఇక నమస్తే తెలంగాణ పేపర్లో మనం చూసుకుంటే కౌంటింగ్ లో గోల్మాల్, పోలైన ఓట్ల కన్నా లెక్కించినవే ఎక్కువ, 140కి పైగా నియోజకవర్గాలలో మాయా, లోక్సభ ఎన్నికలపై ది వైర్ సంచలన కథనం అన్న వార్తను మనం చూసుకోవచ్చు. ఈ యొక్క పోలైన ఓట్ల కౌంటింగ్ కుదరని లెక్క 2 నుంచి 3,811 ఓట్ల వరకు వ్యత్యాసం ఉంది. చాలా సెగ్మెంట్లలో కూడా తక్కువగాను లెక్కించారు. 5 దశల వరకు ఓటింగ్ శాతమే వెల్లడి, విమర్శల తర్వాత వివరాలు ఇచ్చిన ఈసీ అన్న వార్తను మనం చూసుకోవచ్చు అనమాట. ఈ యొక్క కౌంటింగ్ లో గోల్మాల్ జరిగిందన్న వార్తను మనం చూసుకోవచ్చు. ఈవీఎంలను హ్యాక్ చేయొచ్చు, సాధ్యమైన టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్, మనుషులు లేదా ఏఐతో హ్యాకింగ్ ముప్పు, ఎన్నికల్లోంచి వాటిని తొలగించాలని సూచన, భారత్కు ఈవీఎంలకు హ్యాక్ చేయలేరు, కేంద్ర మాజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్, ఏదైనా హ్యాక్ చేయవచ్చు మాస్ కౌంటర్ అని చెప్పిన వార్త నిన్న ఈ టెస్లా సీఈఓ గారు ఈవీఎంలను ఖచ్చితంగా హ్యాక్ చేయొచ్చు అన్న వార్తను ప్రచురిస్తడానికి కేంద్ర మాజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ మాత్రం ఇది ఎట్లాగా సాధ్యం కాదన్న వార్తను ఇచ్చారు. మళ్ళా ఇది 100% సాధ్యమవుతుందని చెప్పి మాస్క్ కౌంటర్ ఇచ్చిన వార్తను మనము నమస్తే తెలంగాణ పేపర్లో చూసుకోవచ్చు అనమాట. ఇక త్వరలో మద్యం ధరల పెంపు అన్న వార్తను మనకి ఇచ్చారు. ఆ తర్వాత చీఫ్ మినిస్టర్ బట్టి చిన్న అక్షరాలతో డిప్యూటీ అని రాసి నిన్న బట్టి విక్రమ గారి బర్త్డే రోజు వెలిసిన ఈ ఫ్లెక్సీలలో డిప్యూటీ అనేది చిన్నగా రాసి చీఫ్ మినిస్టర్ అనేది పెద్దగా రాసిన యొక్క విజువల్స్ తో మనకు ఈ యొక్క వార్తను నమస్తే తెలంగాణ పేపర్లో ఇచ్చారనమాట. ఇక విచారణ కాకుండా తీర్పు ఇస్తారా, పక్షపాత ధోరణిలో కమిషన్ చైర్మన్, కాంగ్రెస్ నేతల అభిప్రాయాలు వంత, 2 ప్రభుత్వాల మధ్య అవినీతి, సూపర్ క్రిటికల్ టెక్నాలజీ గురించి తెలియని వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇది పవర్ నిన్న జగదీశ్వర్ రెడ్డి గారు ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ ఈ పవర్ డిస్ట్రిబ్యూషన్ అవకతవకల పైన పక్షపాత ధోరణిలో ఉన్నారు చైర్మన్ గారు, సూపర్ క్రిటికల్ టెక్నాలజీ గురించి తెలవని వాళ్ళు చాలా మంది ఉన్నారన్న వార్తలను మనం చూసుకొచ్చాము. ఇక నిట్ పై మాట్లాడలేం, పరాక్షేప చర్చ నిర్వహించే ప్రధాని వెంటనే స్పందించాలి, పరీక్షాపే చర్చ నిర్వహించే ప్రధాని వెంటనే స్పందించాలి, కేంద్రం నిర్లక్ష్య వైఖరికి వీడాలి, సమగ్ర విచారణ జరిపించాలి. ఇది నిట్ పై గత ఒక వారం 10 రోజుల నుంచి ఈ యొక్క పేపర్ లీకేజ్ వ్యవహారంపై ఇది రోజు రోజుకు ముదురుతున్న వేళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కేంద్రానికి బహిరంగ లేఖ రాస్తూ కేంద్రం నిర్లక్ష్య వైఖరిని వీడి ఖచ్చితంగా దీనిపైన సమగ్ర విచారణ జరిపించాలన్న వార్తను మనం చూసుకోవచ్చు అన్నమాట. ఇక కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఆగస్టు 1 నుంచి అమలు తెచ్చే యోచనలో అన్న వార్తను మనము నమస్తే తెలంగాణ పేపర్లో చూసుకోవచ్చు అనమాట. ఈవీఎంలపై మాటల యుద్ధం, టెస్లా చీఫ్ ఎలాన్ మాస్క్ ట్వీట్ తో మరోసారి చర్చ, ఈవీఎంలను హ్యాక్ చేయవచ్చు ఎలాన్ మాస్క్, ఇండియాలో ఈవీఎంలను హ్యాక్ చేయడం అసాధ్యం, రాజీవ్ చంద్రశేఖర్, మన ఈవీఎంలు బ్లాక్ బాక్స్ లాంటివి అన్న వార్తను మనకు
ఈ యొక్క వెలుగు దినపత్రికలు తీసుకోవచ్చు అనమాట. అలాగే కేసీఆర్ లేకపోయినా కూడా రేపు పునర్సమీక్ష చేస్తామన్న వార్తలు మనము వెలుగు దినపత్రికలో చూసుకోవచ్చు. ఇక ఒక్క టీఎంసీ కూడా కష్టమే. 3 టీఎంసీల నుంచి 1 టీఎంసీ తగ్గనున్న లిఫ్టింగ్ కెపాసిటీ, మేడిపండు లెక్క తయారైన మేడిగడ్డి బ్యారేజ్ డెడ్ స్టోరేజ్ ని 3 టీఎంసీల లోపే కుదించే ఛాన్స్. సీకెంట్ ఫైల్స్ పై మరింత భారం పడకుండా చర్చలు. రోజుకు 3 టీఎంసీలు ఎత్తిపోయొచ్చని గొప్పలు చెప్పిన గత సర్కార్ కట్టినప్పటి నుంచి నాలుగేళ్లలో ఎత్తిపోసింది 168 టీఎంసీలు. అందులో 118 టీఎంసీలు తిరిగి సముద్రంలోకి. బ్యారేజీ రిపేర్లు చేసినా గ్యారెంటీ ఇవ్వలేమన్న ఎన్డిఎస్ఐ. ప్రాణహితను రివైవ్ చేయడం బెటర్ అంటున్న ఇంజనీర్లు అన్న వార్తను మనం చూసుకోవచ్చు అనమాట. ఇది ఒక అప్పుడు గత ప్రభుత్వము 3 టీఎంసీల పైన వాటర్ను మనం లిఫ్ట్ ద్వారా పంపించలేదు, కానీ అది చాలా కష్టము. ఆ 3 టీఎంసీల కంటే ఇంకా తక్కువనే కుదించే ఛాన్స్ లో ఉన్నదన్న వార్తను మనం చూసుకోవచ్చు అనమాట. ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఆ తర్వాత కట్టినప్పటి నుంచి 4 ఏళ్లలో ఎత్తిపోతుంది కేవలం 168 టీఎంసీల నీరు మాత్రమే అన్న వార్తను మనం చూసుకోవచ్చు అనమాట. ఇక పెద్దపల్లి ఘటనపై ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తామని మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్క హామీ. కేసు విచారణ త్వరగా పూర్తయ్యేలా చూస్తాం, బాధిత కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని వెల్లడి. ఇది మొన్న పెద్దపల్లి ఘటనలో ఇది నిజంగా చాలా దురదృష్టకరమైన సంఘటన. 6 ఏళ్ల చిన్నారిపై హత్య కేసు విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి నిందితులను త్వరగానే శిక్షిస్తామన్న వార్తను మనం చూసుకోవచ్చు. నిన్న ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క గారు ఈ కేసు విచారణను త్వరగా పూర్తి చేయడానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారని చెప్పారు. భగీరథపై ఫీల్డ్ సర్వే స్కీమ్లో లోపాలు, క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను గుర్తించేందుకు చేపట్టిన సర్కార్. ఈ యొక్క మిషన్ భగీరథ ఇంటింటికి నల్లా సౌకర్యంలో కూడా ఒకసారి స్కీమ్ లోపాలు, క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులు తెలుసుకోవడానికి కూడా ఒక ఫీల్డ్ సర్వే చేయాలన్న వార్తను మనం వెలుగులో చూసుకోవచ్చు. గ్రామాల్లో రోజులో 40 ఇళ్లలో సర్వే, వివరాలు సేకరిస్తున్న బృందాలు, రిపోర్టు తగ్గట్టు లోపాల సవరణ, సమర్థవంతంగా స్కీమ్ నిర్వహణ, మిషన్ భగీరథను జల్ జీవన్ మిషన్ తో అనుసంధానించాలన్న సర్కార్ అన్న వార్తను మనము వెలుగు దినపత్రికలో చూసుకోవచ్చు. ఇక గంజాయి మత్తులో యూత్ డి అడిక్షన్ సెంటర్లకు తీసుకొస్తున్న పేరెంట్స్, బానిసలు అవుతున్న ఎక్కువ మంది స్టూడెంట్స్. ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటళ్లకు నెలల పదుల సంఖ్యలో కేసులు. ప్రైవేట్ డి అడిక్షన్ సెంటర్లకు వెళ్తున్నోళ్ళు వేలలోనే. ఇది యువత చెడిపోతున్న తరుణంలో వచ్చిన ఈ వార్తను మనం చూసుకుంటే, గంజాయి మత్తులో యూత్ డి అడిక్షన్ సెంటర్లు, ఇప్పుడు గవర్నమెంట్ లో ఉన్న డి అడిక్షన్ సెంటర్లు కాక ప్రైవేట్ సెంటర్లు కూడా చాలా మంది, వేల మంది క్యూ కడుతున్నారు. దీనిపైన ప్రభుత్వం కానీ, పేరెంట్స్ కానీ ప్రతి ఒక్కరు చాలా జాగ్రత్త వహించాలన్న వార్తను మనము యొక్క వెలుగు దినపత్రికలో చూసుకుంటున్నాం. సో ఇవి ఈరోజు వచ్చిన వార్తలు, వాటి విశ్లేషణ. చూస్తూనే ఉండండి సమగ్ర సమాచార వారిది SP6 న్యూస్.